వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలో ఉన్నాం. హన్మకొండలో ఒక లయన్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి సుప్రసిద్ధ విశ్లేషకుడు, దానికి సంబంధించి నవలా రచయిత, ఒకప్పుడు మేటి దర్శకుడు కూడా ఇన్నమూరి వీరేంద్రనాథ్ గారు మనతో ఉన్నారు. అనేక కార్యక్రమాలకు వారు ఎన్నో కార్యక్రమాల్లో, ముఖ్యంగా విద్యాపీఠం కార్యక్రమాలే కాకుండా విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. దీనికి ఒక్కసారి కారణం అడగదాం సార్. ఎక్కువగా స్టూడెంట్స్ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్యలో, దానికి కారణం ఏమన్నా స్పెసిఫిక్? ఏం లేదండి, భావి భారత పౌరులు అంటారు కదా. ఈరోజు విద్యార్థులను సక్రమంగా దిద్దితే భవిష్యత్తులో భారతదేశం బాగుంటుంది. భారతదేశం కాదు, ప్రపంచం కూడా బాగుంటుంది. సో ముందు విత్తనం బాగుండాలి, భూమి బాగుండాలి, నీళ్లు వేయాలి, ఎరువు వేయాలి. అవన్నీ విద్యార్థుల స్టేజ్లో చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. కాకినాడకు సంబంధించి సార్ సరస్వతి విద్యాపీఠం ఇంకా విజయవంతంగా నడుస్తుంది. దానికి సంబంధించిన విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. కాకినాడలో ప్రస్తుతం నేను వెళ్ళటం లేదు కాబట్టి వయసు రీత్యా అక్కడే గుడి ఉందండి. అక్షరాభ్యాసాలు ఫ్రీగా జరుగుతున్నాయి. గుడి మాత్రం ఉంది 1 acre ల్యాండ్లో, బాగుంది. అక్కడ మిగతా ఖాళీ స్థలం అంతా ఇప్పుడు ఏదన్నా అనాథాశ్రమానికి కానీ స్టూడెంట్స్కి ఫ్రీ ఫుడ్ కానీ ఏర్పాటు చేయడానికి ఆలోచనలు జరుగుతున్నాయి. ఇంకొక 6 నెలల్లో కరెక్ట్గా చెప్తాను ఏం జరుగుతుంది అనేది. సార్, మీరు చిన్న వయసులోనే ఒక కార్పొరేట్ కంపెనీకి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. మీ అబ్బాయి ప్రణీత్ కూడా అదే స్థాయిలో ఎదిగాడు. అట్లా చాలా మంది పిల్లల్ని అంటే ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటాం, కానీ అది సాధ్యపడటం లేదు. దానికి ప్రధాన కారణం ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? ఆకర్షణీయమైన విషయాలు స్టూడెంట్స్ని బాగా మనసు బుద్ధి అంటారు. ఎక్కడైతే బుద్ధిని మనసు డామినేట్ చేస్తుందో పిల్లవాళ్ళు పాడైపోతారండి. అది ఇంటర్నెట్ అవ్వచ్చు, స్మార్ట్ ఫోన్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, తాగుడు అవ్వచ్చు, ర్యాష్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఐడెంటిటీ క్రైసిస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చండి. అలా కాకుండా వాళ్ళని సక్రమ మార్గంలో పెడితే వాళ్ళకి తెలియంది ఏమిటంటే కీర్తి కన్నా మించింది లేదండి. ఒక తాగుడు వల్ల వచ్చే మత్తు కన్నా కీర్తి వచ్చే ఆరా అంటారు దాన్ని, ఒక వెలుగులా ఉంటుంది సర్కిల్ లాగా. అది ఇంకా మంచి సుఖం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. అది తెలుసుకుంటే ఇంకా ఆ దారిలో వెళ్ళిపోతారు. మా కాన్సెప్ట్ ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి వెళ్ళటం అనేది మా కాన్సెప్ట్ అండి. ఈ నిన్న మొన్న నేను అక్కడ గిరిజనుల విద్యాలు కొయ్యూరు, పాడేరు, లంబసింగి అక్కడ విద్యార్థులకు చెప్పాను. వాళ్ళకి ఇదే పాయింట్ చెప్పాను. మీ జనరేషన్ కన్నా ప్రీవియస్ జనరేషన్ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. మీరు బాగా ఒకసారి చదువుకుంటే మొత్తం మీ తరం జనరేషన్ మొత్తం మీ తాత దగ్గర నుంచి మనవాళ్ళ వరకు అంతా అద్భుతంగా జీవిస్తారు. అద్భుతంగా జీవించడం అంటే డబ్బుకు చూసుకోకుండా బతకగలగటం, అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేరినప్పుడు మందు లేకుండా ఉన్న స్థితి నుంచి మందు ఖర్చు పెట్టుకోవటం, ఆరోగ్యం. మీరు వెళ్తుంటే రోడ్డు మీద కనీసం ఒకళ్ళన్నా మిమ్మల్ని ఇప్పటి వరకు వరంగల్కి సంబంధించిన 2 వ్యక్తుల గురించి రాశాను 2 పుస్తకాలు. దీప్తి గురించి దీప్తి రన్ అని చెప్పి మన ఒలింపిక్స్ అవార్డు. అది కాకుండా దానికి చాలా సంవత్సరాలు 15 సంవత్సరాల ముందే ఇక్కడ కాజీపేటకి సంబంధించిన చిరంజీవి మేధా ఇన్స్టిట్యూట్ చిరంజీవి గురించి కూడా ఒక పుస్తకం రాశాను, నేనే నా ఆయుధం అని చెప్పి. సో నేను ఖమ్మంలో చదువుకున్నాను కాబట్టి నాకు ఈ ఏరియా బాగా పరిచయం ఉన్న ఏరియా. అంటే ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలంటే మీరు రాయటం కంటే కొంతమంది రాయటం గురించి ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి దానికన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అలా కాదండి, నా తరం అయిపోయిన తర్వాత మళ్ళీ చచ్చిపోకూడదు కదా ఆ జనరేషన్. రచయితలు, మంచి రచయితలు, పాఠకులతో చదివించే రచయితలు, వాళ్ళని కమర్షియల్ రచయితలు అంటారు, వాళ్ళని పెంపొందించాలని నా ఉద్దేశం.